మన జీవితంలో నిరుత్సాహము, నిస్పృహ లేకుండా మానవ రీతిగా అది సాధ్యము కాదు. వి ఆల్ గెట్ డిసప్పాయింటెడ్ ఇన్ లైఫ్, వి ఆల్ గెట్ డిస్కరేజ్డ్ ఇన్ అవర్ లైఫ్. పరిస్థితులను బట్టి, స్థితిగతులను బట్టి మన జీవితంలో నిరుత్సాహాన్ని మనము ఎదుర్కొంటూ ఉంటాము. గతంలో మనం వాక్యం విన్నాం కదా, బబులోన్ దేశంలో చెరపట్టబడిన వాళ్ళు ఆ నది ఒడ్డున కూర్చొని వాళ్ళు ఏమని విలపిస్తూ ఉన్నారు, మాకు నిరీక్షణ లేదా, మాకు ఓదార్పు లేదా, మేము తిరిగి మాకు విడుదల లేదా. లాట్స్ ఆఫ్ డిసప్పాయింట్మెంట్. ఆ డిసప్పాయింట్మెంట్ని వాళ్ళు అవాయిడ్ చేయగలుగుతారు అంటే వాళ్ళు యెరూషలేంలో ఉన్నప్పుడు అవిధేయంగా ఉండకుండా ఒకవేళ ఉంటే ఆ పరిస్థితి దేవుడు తీసుకొచ్చేవాడు కాదు. వాళ్ళని నెబుకద్నెజర్ చేతికి అప్పగించేవాడు కాదు. నెబుకద్నెజర్ చేతిలో 50-70 సంవత్సరాలు వాళ్ళు ఉండేవారు కాదు. కానీ దేవుడు మాట్లాడుతున్నప్పుడు వినకపోవడము, తిరుగుబడము, దేవుని యొక్క మాటలకు విధేయత చూపించకపోవడము, ఏవైతే చేయొద్దని చెప్తున్నాడు దేవుడు అది చేయడము ఆ పరిస్థితికి దారి తీసింది. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే వాళ్ళందరూ చాలా బాధతో కూర్చొని, దుఃఖంలో కూర్చొని ఏమని వాళ్ళు విలపిస్తూ ఉంటున్నారంటే మాకు నిరీక్షణ లేదా. చుట్టుపక్కల వాళ్ళు వచ్చి సంతోషంగా మీరు పాటలు పాడండి, సియోను పాటలు పాడండి అంటే మేము ఇటువంటి చెరపట్టబడి యెరూషలేముకు, ఆలయముకు, దేవుని సన్నిధికి దూరంగా ఉంటూ, మా పట్టణానికి దూరంగా ఉంటూ సంతోష గానాలు మేము ఎలా చేయగలుగుతాము? దేర్ సో మచ్ ఆఫ్ డిసప్పాయింట్మెంట్ దట్ వీ కెన్ సీ ఇన్ దోస్ పీపుల్. దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా ఎన్నో రీతులుగా నిరుత్సాహాన్ని మనము చూస్తూ ఉంటాం. కొన్ని సందర్భాలలో మనం దేవుని కంటే ముందుగానే పరిగెత్తడానికి ప్రయత్నం చేస్తాము, దేవుని కోసం కనిపెట్టము, దేవుని సమయం కోసము మనం చూడము. ఇన్ దోస్ కాంటెక్స్ట్ వీ విల్ గెట్ డిసప్పాయింటెడ్. మనము తొందరపడతాము, దేవుని సమయం కోసం ఎదురు చూడడం గనుక నిరుత్సాహపు పరిస్థితులలో నిస్పృహలోనికి మనము వెళ్ళిపోతూ ఉంటాం. కొన్నిసార్లు మనం అనుకున్నట్లుగా దేవుడు చేయకపోవడము మనము గమనించి, కానీ బైబిల్ ప్రకారంగా చూస్తే మనం అనుకున్నట్టుగా దేవుడు నడిచేవాడు కాదు. దేవుడు కోరినట్లుగా, దేవుడు ఆశపడినట్లుగా మనం నడవాలి. కానీ మానవ రీతిగా ఈ దినాలలో చాలా రకాలుగా ఈ రీతిగా బోధ చేస్తున్నాం. మనం దేవునికి చెప్తే దేవుడు మన మాట విని చేస్తాడు. కానీ అది దేవుని యొక్క చిత్తానికి అనుగుణంగా ఉంటే అవి అడిగినవి దేవుడు చేస్తాడు. కానీ మనము దేవునికి చెప్తే మనం చెప్పిందల్లా చేస్తాడు అనేది బైబిల్ గ్రంథంలో ఎక్కడ కూడా మనము చూడము. కొన్ని సందర్భాలలో మనం అనుకున్నట్లుగా దేవుడు చేయకపోవడము ఏం చేస్తూ ఉంటుందంటే ఇట్ లీడ్స్ టు డిసప్పాయింట్మెంట్ ఇన్ లైఫ్. అరే, నేను చెప్పింది దేవుడు చేయలేదు, నేను కోరుకున్నది దేవుడు చేయలేదు, దేవుడు ఇట్లా నడుస్తాడు అనుకున్నాను, ఆ రీతిగా దేవుడు నడవలేదు. మన చర్చ్లో కూడా మా తమ్ముడు విషయంలో మీకు అందరికీ తెలుసు, తన జీవితంలో కూడా ఆయన ఆ తొందర కాస్తే ఏం చేసిందంటే పొరపడేటట్టుగా, దేవుని యొక్క మార్గము విడిచిపెట్టేటట్టుగా తనలో కూడా ఎక్స్పెక్టేషన్స్, చాలా తీవ్రమైన ఎక్స్పెక్టేషన్స్ తను కలిగి ముందుకు సాగుతూ ఉన్నప్పుడు ఏమైందంటే ఆ యొక్క స్పీడ్ ఏం చేస్తుందంటే మన యొక్క మనము హరిలో ఉంటే, మనము తొందరపాటులో ఉంటే దేవుడు తొందరపడడాన్ని ఎన్నోసార్లు మీకు చెప్పాను కదా. సో ఆ ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగా దేవుడు నడవకపోవడము, కదలకపోవడము, చేయకపోవడము తనలో చేదును పుట్టించింది. దేవుడు చెప్పే మాటలు బహుశా నిజం కాదు, ఆయన మాటలు సత్యము కాదు అని ఆ చేదు పుట్టడముతో సాతాను దాన్ని అవకాశంగా తీసుకొని ఏం చేసినాడంటే ఎక్కడెక్కడ వాక్యాల్ని తప్పుగా మనం అర్థం చేసుకోగలుగుతామో వాటిని ఎత్తిపట్టి, ఇప్పుడు లోపల చేదు ఉంది, అయిష్టత పుట్టింది, దేవుడు ఎందుకు ఇట్లా చేసినాడు, దేవుని పైన అయిష్టత పుట్టినప్పుడు ఇంకా అయిష్టతను ఎక్కువ పెంచే పని సాతాను చేసుకుంటూ వెళ్ళి ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా,
మన జీవితంలో కూడా మనము తొందరపడడం అనేది మంచి విషయము కాదు. వేచి ఉండాలి, దేవుని సమయం కోసం వేచి ఉండాలి, దేవుడు కార్యము చేసే వరకు వేచి ఉండాలి. మన తొందరపాటు దేవుడిని తొందరపరచదన్న సంగతిని మనమందరము అర్థం చేసుకోవాలి. తన జీవితంలో కూడా తను ఆ రీతిగా కంగారు పడడం ద్వారా ఆయన వినలేని స్థితిలో కొన్ని విషయాలు ఆలోచన తెలుసుకొని స్థితిలో పరిగెత్తడము జరిగింది. దేవుని బిడ్డలారా, ఆ బిడ్డ కోసం కూడా మీరు ప్రార్థన చేయండి. మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటిదంటే, దేవుని బిడ్డలారా, మన కంగారు దేవుడిని కంగారు పరచదు. మనము ఏం చేయాలా? దేవుని యొక్క ఎక్స్పెక్టేషన్స్ని మనము నెరవేర్చేవారుగా మనం ఉండాలి, వేచి ఉండాలి, మనము తొందరపడకూడదు. కొన్నిసార్లు వి ఫీల్ లెఫ్ట్ అవుట్ ఇన్ లైఫ్. దేవుడు వాళ్ళని పట్టించుకుంటాడు, దేవుడు వీళ్ళని పట్టించుకుంటాడు, కానీ నన్ను మాత్రం పట్టించుకోడు. అదేదో సత్యం అన్నట్టుగా దాన్ని గట్టిగా పట్టుకుంటాం మనం. అంటే మన ఒపీనియన్స్, మన ఫీలింగ్. అంటే దేవుడు మన ఒపీనియన్స్ బట్టి, మన ఫీలింగ్స్ బట్టి కదిలేటోడు కాదు, పక్షపాతి కాదు. అంటే నీకు మంచిగా అనిపిస్తే దేవుడు మంచిగా ఉన్నట్టు, నీకు మంచిగా అనిపించకపోతే దేవుడు మంచోడు కాదు అన్నట్లుగా. అంటే మన అభిప్రాయాల పైన దేవుడు నడిచేవాడు కాదు. లేకపోతే మనకు ఇటువంటి ఆలోచన రాగానే దేవుడు మార్పు చెందేవాడు కాదు. కొన్ని సందర్భాలలో వి ఫీల్ దట్ గాడ్ డజంట్ కేర్ ఫర్ మీ. అది ఉట్టి మన ఫీలింగ్ మాత్రమే, అది కేవలం మన ఒపీనియన్ మాత్రమే. దేవుని యొక్క లేఖనాలు ఏం చెప్తా ఉన్నాయంటే, ఆయన నీ గురించి చింతించుచున్నాడు. చాలా ఒక్క మాట చాలు. మనకు పరిస్థితులు ఎలాగున్నా, మనకు ఎటువంటి రీతిగా మనకు అనిపించినా అనిపించకపోయినా, వెన్ గాడ్స్ వర్డ్ సేస్ దట్ హీ కేర్స్ ఫర్ యూ, ఇట్ మీన్స్ దట్ హీ కేర్స్ ఫర్ యూ. ఆయన మార్పు చెందేవాడు కాదు. ఒకసారి ఒక సందర్భంలో ఒకటి చెప్పి ఇంకొకటి చెప్పేవాడు కాదు. ఒకసారి బయలుపరిచినాడంటే దాని అర్థం ఏంటిదంటే, ఆయన నీ గురించి పట్టింపు కలిగి ఉన్నాడు, అంతే. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు అని రాయబడి ఉంటే, ఏ కాలంలో కానీ, ఏ సందర్భంలో అయినా కానీ, ఎటువంటి పరిస్థితులు వచ్చినా కూడా ఆయన నిన్ను ప్రేమించుచున్నాడు. సమ్ టైమ్స్ వి గివ్ రూమ్ టు అవర్ ఫ్లెష్. మన శరీరానికి చోటునిస్తాం. ఆ శరీరము ఏం చెప్తా ఉంటుందంటే, ఆ సెల్ఫ్ ఏం చెప్తా ఉంటుందంటే, మన సొంతము మనకి ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుందంటే, చూసినావా దేవుడు నిన్ను పట్టించుకుంటలేడు, ఆ పక్కన వాళ్ళని పట్టించుకుంటున్నాడు, వాళ్ళ జీవితంలో కార్యం చేస్తూ ఉన్నాడు, కానీ నీ జీవితంలో దేవుడు కార్యం చేయట్లేదు అని వాడు మాట్లాడడానికి ప్రయత్నం. అవర్ ఓన్ ఫ్లెష్ విల్ బిగిన్ టు స్పీక్ టు అస్, ఆ ఫీలింగ్స్ విల్ స్పీక్ టు అస్. సాతాన్ దాన్ని క్యాష్ చేసుకుంటాడు. నిజమే, అవును కదా, నేను పట్టించుకుంటున్నాడా, దేవుడు కార్యం చేస్తున్నాడు కదా. వాడు ఇంకా వెనకాల మ్యూజిక్ వాయిస్తూ ఉంటాడు అనమాట. నిజమే కదా, అవును కదా అని. అప్పుడు మనం ఏం చేస్తామంటే, ఆత్మ చొప్పున నడిపించబడకుండా శరీరానుసారంగా పోతుంటాము. శరీర తలంపులు ఎలా చెప్తా ఉంటాయంటే, దేవుడు పట్టించుకుంటలేడు, దేవుడు నా పైన దృష్టి లేదు అనే ఆలోచనతో ముందుకు సాగుతాం. అటువంటి వాళ్ళు నిజంగా ఉత్సాహంతో ఉంటారా, శాంతి సమాధానంతో ఉంటారా, లేకపోతే ఎక్కడో మూలకు కూర్చొని ఏడ్చుకుంటా, నసుక్కుంటా, నీలుక్కుంటా, ఏం చేసినాడు దేవుడు, నా పక్షంలో ఏం చేసినాడు దేవుడు, అందరికీ చేసినాడు కానీ నాకు చేయలేదు. అదంటే నువ్వేమన్నా స్పెషల్ అంటే, అందరూ దేవుని దృష్టిలో స్పెషలే, కానీ దేవుని యొక్క కాలంలో ఒక్కొక్క మనిషితో దేవుడు వ్యవహరించే విధానం వేరు. వాళ్ళను ఏ రీతిగా అయితే పిలుచుకున్నాడో, ఏర్పాటు చేసుకున్నాడో, వాళ్ళకు తగ్గట్టుగా ఆ టైం లైన్ వేరు ఉంటుంది అనమాట. వాళ్ళతో దర్శించడము, వాళ్ళతో మాట్లాడడము, వాళ్ళని నడిపించడము. నువ్వు వాళ్ళు కాదు కదా, వారు నువ్వు కావు కదా, వాళ్ళే ఉంటారు, నువ్వు నీవుగానే ఉండాలా. నీ కాలంలో, నీ సమయంలో నువ్వు వేయించి ఉన్నప్పుడు, నువ్వు దేవుని పైన ఆధారపడినప్పుడు, దేవుని బిడ్డలారా, నీ దేవుడు నీ పక్షంన కార్యం చేసేవాడు. చాలామంది నిరుత్సాహానికి కారణం ఏంటిదంటే, దేవుడు ఏం చెప్తున్నాడో నమ్మడం కాదు, కానీ వాళ్ళ యొక్క సొంతము సాతాను ఏం చెప్తున్నాడో ఆ అభిప్రాయాలపైన ఆధారపడి నిరుత్సాహంలో, డిసప్పాయింట్మెంట్లో కూరుకుపోతూ ఉంటారు. ఈ విషయాన్ని కూడా మనము
అర్థం చేసుకోవాలి. కొన్ని సందర్భాలలో ఈ డిసప్పాయింట్మెంట్, డిస్కరేజ్మెంట్కి కారణం ఏంటిదంటే ప్రాబ్లమ్స్ ఇన్ రిలేషన్షిప్. కొంత సందర్భాలలో, కొన్ని సన్నివేశాలలో మనుషులతో ఉన్న ఆ యొక్క రిలేషన్షిప్స్లో వచ్చే ఇష్యూస్ ఏం చేస్తా అంటే వాళ్ళల్లో ఆ యొక్క ఉత్సాహాన్ని దొంగిలించేస్తాయి, వాళ్ళలో ఒకలాంటి డిసప్పాయింట్మెంట్ క్రియేట్ చేస్తాయి. మానవులు వాళ్ళు మాట్లాడే మాటలు కానీ, వాళ్ళ ఇన్సల్ట్స్ కానీ, వాళ్ళ అభిప్రాయాలు కానీ, వాళ్ళు ఏ రీతిగా అయితే మనతో రిలేట్ అవుతున్నారో, ఎట్లా స్వార్థాన్ని చూపిస్తున్నారో, ఏ రీతిగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారో, ఇట్ విల్ లీడ్ టు డిసప్పాయింట్మెంట్ అండ్ డిస్కరేజ్మెంట్. కొన్నిసార్లు మనము అనుకోము, కొన్ని పరిస్థితులు ఎట్లా వస్తాయంటే సర్ప్రైజ్గా, ప్రతికూలంగా, అడ్వర్స్గా మన జీవితంలో రాగానే ఏంటి నాకు ఇటువంటి పరిస్థితి వచ్చిందా, నేను ఎక్స్పెక్ట్ చేయని జరిగింది నా జీవితంలో అనే రీతిగా పీపుల్ విల్ గెట్ ఇన్ టు డిసప్పాయింట్మెంట్ అండ్ డిస్కరేజ్మెంట్. సో ఈరోజు ఒకవేళ మీరు అటువంటి వ్యక్తులైతే మీ జీవితంలో ఇఫ్ యు ఆర్ డిసప్పాయింటెడ్ by certain things that are happening around you, I want to encourage you this morning that పరిస్థితులు నిన్ను డిసప్పాయింట్ చేయొచ్చు, స్థితిగతులు, మనుషులు నిన్ను డిసప్పాయింట్ చేయొచ్చు, కానీ నిన్ను పిలిచినవాడు, నీ కోసం ప్రాణం పెట్టినవాడు నిన్ను డిసప్పాయింట్ చేసే దేవుడు కాదు. హిస్ లవ్ నెవర్ ఫెయిల్స్. ఆయన ప్రేమ అది ఓడిపోయే ప్రేమ కాదు, మధ్యలో వదిలేసే ప్రేమ కాదు. టుడే ఐ వాంట్ యు ఆల్ టు లిసన్ టు దిస్ మెసేజ్ వెరీ కేర్ఫుల్లీ. దయచేసి కీర్తన 77వ కీర్తన, 2 కీర్తనలు మీ ముందు నేను తీసుకొని వస్తాను. కానీ ఇప్పటి వరకు నేను ఏదైతే మాటలు ఇంట్రడక్షన్లో నేను చెప్పాను చూడండి, అవన్నీ ఇక్కడ మీరు కోరిలేట్ చేసుకోగలుగుతారు. 77వ కీర్తన చదవబోతున్నాము, 44వ కీర్తన చదువుకోబోతున్నాం. కానీ మొట్టమొదటిగా 77వ కీర్తన నుంచి ఆ యొక్క కీర్తనకారుడు తన యొక్క బాధను ఎలా వ్యక్తపరుస్తున్నాడో మనము చూడడానికి ప్రయత్నము చేద్దాము. ఇక్కడ చూడండి, మొదటి 2 వచనాలలో నేను దేవునికి మొరపెట్టినాను, సహాయం కోసము మొరపెట్టినాను. ఇన్ మై డిస్ట్రెస్, నా యొక్క వేదనలో నా దేవుడిని నేను వెతుకుతా ఉన్నాను. రాత్రులు నా చేతులను దేవుని వైపున చాచుచున్నాను, కానీ నా ప్రాణము ఆదరించబడ్డానికి నిరాకరించున్నది. యు సీ దట్ హిస్ సోల్ ఈస్ నాట్ లెటింగ్ హిమ్ టు బి కంఫర్టెడ్. అంటే చాలా కంఫర్ట్లెస్గా, డిస్ట్రెస్లో ఉన్నట్లుగా ఇంట్రడక్షన్లోనే మనం చూస్తూ ఉన్నాము. ఇది ఆసాపు రాసిన కీర్తన. అప్పుడు మీరు చూడండి 3వ వచనం నుంచి, ఐ రిమెంబర్డ్ ఓ గాడ్ అండ్ ఐ గ్రోన్డ్, ఐ మ్యూజ్డ్ ఇన్ మై స్పిరిట్ బట్ మై స్పిరిట్ గ్రూ ఫెయింట్. నేను అవన్నీ జ్ఞాపకం తెచ్చుకుంటూ మూలుగుతున్నాను, నా ప్రాణము సొమ్మసిల్లుతా ఉన్నది, నా కళ్ళు రాత్రులు మూసుకోవట్లేదు, మెలకుగానే దేవుడు ఉంచి ఉన్నాడు. నేను మాట్లాడడానికి కూడా ఐఎమ్ సో ట్రబుల్ టు స్పీక్, నేను మాట్లాడడానికి కూడా అంత రావట్లేదు, మాటలు నా నోట్లో రావట్లేదు. గతంలో ఉన్న దినాలను నేను జ్ఞాపకం తెచ్చుకుంటున్నాను, గతంలో ఉన్న సంవత్సరాలను నేను జ్ఞాపకం తెచ్చుకుంటున్నాను, గతంలో నేను పాడిన పాటలు, రాసిన పాటలు, ధ్యానం చేసిన ఆ పాటలు నేను జ్ఞాపకం తెచ్చుకుంటా ఉన్నాను. నేను వెతుకుతున్నాను అనేసి ఇక్కడ 6వ వచనం వరకు చెప్తా ఉన్నాడు. చూడండి, ఒకని ప్రయాణము చూడండి, ఒకని సంబంధము దేవునితో ఎలా పెట్టుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడో, ఏ రీతిగా దేవుడిని అప్రోచ్ అవుతున్నాడో, తన బాధను వ్యక్తపరుస్తూ ఉన్నాడో, అది వ్యక్తిగతంగా ఎవరి జీవితాలలో ఎవరికుండే సమస్యలను బట్టి, పరిస్థితులను బట్టి, ఆలోచనను బట్టి వాళ్ళు దేవునికి వ్యక్తపరచుకోవచ్చు, తప్పులేదు. ఒకవేళ మనకి మంచిగా అనిపించకపోతే మంచిగా అనిపించట్లేదు ప్రభా అని చెప్పుకోవచ్చు. ప్రభా నాకు ఆదరించబడట్లేదు అంటే ఆదరించబడట్లేదని చెప్పుకోవచ్చు. నాకు బాగా నొప్పి కలుగుతుందంటే దేవునికి చెప్పుకోవచ్చు. కానీ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఉద్దేశము వాటిలోనే ఉండడము కాదు, వాటిలోనే కూరుకుపోవడం కాదు,
వాటి నుంచి బయటికి తేయడానికి దేవుడు దాటి నుంచి దాటి జయించిన వారుగా మనం ఉండాలని దేవుడు మనల్ని కోరుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. 7వ వచనం చూడండి. ఈయనకు వచ్చిన తలంపులు ఎటువంటి తలంపులు చూడండి. నిరుత్సాహంతో కూడిన తలంపులు, డిసప్పాయింట్మెంట్తో కూడిన తలంపులు. ఆయనకొచ్చే ప్రశ్నలు చూడండి. విల్ ద లార్డ్ రిజెక్ట్ ఫర్ ఎవర్? దేవుడు చిరకాలము వదిలేస్తాడా, తృణీకరిస్తాడా? చూడండి, ఆలోచన చూడండి. ఒక నిరుత్సాహంలో ఉన్న వారికి వచ్చే ప్రశ్నలు ఎలాగుంటాయో ఈ కీర్తనలో చాలా స్పష్టంగా చూసుకోవచ్చు. విల్ గాడ్ రిజెక్ట్ మీ ఫర్ ఎవర్? దేవుడు అట్లనే వదిలేస్తాడా? ఇటువంటి ఆలోచన రాని వాళ్ళు ఎవరైనా ఉంటారా? మన జీవితంలో పోరాటాల గుండా వెళ్ళేటప్పుడు, శోధనల గుండా వెళ్ళేటప్పుడు, కొన్ని పరిస్థితుల గుండా వెళ్ళేటప్పుడు డెఫినెట్గా ఈ పరిస్థితిలో దేవుడు నన్ను వదిలేస్తాడా? విల్ గాడ్ లీవ్ మీ ఫర్ ఎవర్ లైక్ దిస్? విల్ హీ నాట్ విజిట్ మీ? ఆయన నన్ను దర్శించాడా? నన్ను ఇట్లనే వదిలేస్తాడా? అది చాలా హానెస్ట్గా వ్యక్తపరిచే ఒక డిసప్పాయింటెడ్ మనిషి, ఒక నిరుత్సాహంలో ఉన్న వ్యక్తి, ఒక ప్రోత్సాహం లేని వ్యక్తి అని వ్యక్తపరుస్తున్న విల్ గాడ్ లీవ్ మీ ఫర్ ఎవర్? అది ప్రశ్న మాత్రమే. కానీ దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు, దేవుని యొక్క గుణగణాల పైన ఆధారపడిన వారు, నేను వస్తాను లాస్ట్లో అప్లికేషన్, నేను వస్తాను. వాళ్ళు ఎన్ని పరిస్థితులు వచ్చినా, ఏ రకంగా ఫీలింగ్స్ వాళ్ళలో పుట్టినా కూడా, ఎటువంటి ప్రశ్నలు వాళ్ళకు వచ్చినా కూడా, చివరికి దేవుడు ఎవరో, దేవుని యొక్క ప్రత్యక్షతలు ఏంటియో వాటిని గట్టిగా పట్టుకొని ముందుకు సాగుతారు. కానీ ఈ ఫీలింగ్స్ని, ఈ ప్రశ్నలను వాళ్ళు ఆధారం చేసుకొని ప్రయాణాన్ని ముందుకు తీసుకొని వాళ్ళు వెళ్ళారన్న సంగతిని మనం అందరం అర్థం చేసుకోవాలి. ఆమేన్. విల్ గాడ్ రిజెక్ట్ ఫర్ ఎవర్? విల్ హీ నెవర్ షో హిస్ ఫేవర్ అగైన్? మరలా ఆయన కృప ఆ యొక్క నా పైన చూపించాడా? ఆయన యొక్క ప్రేమ మారని ప్రేమ, శాశ్వతమైన ప్రేమ, ఓడిపోని ప్రేమ, అది మాయమైపోయిందా? వానిష్ అయిపోయిందా? ఫర్ ఎవర్ వెళ్ళిపోయిందా? దేవుని యొక్క ప్రేమ నా ఎడల పోయిందా? ఆయనకు వచ్చిన ప్రశ్నలు చూడండి, జెన్యూన్గా వచ్చిన ప్రశ్నలు. ఆత్మీయంగా నడిచే వాడు, నాయకుడు. దావీదు కాలంలో, సొలొమోన్ కాలంలో ఒక వర్షిప్ని లీడ్ చేసే లీడర్షిప్లో ఉన్న వ్యక్తి ఈయన. దేవుని బిడ్డలారా, దేవుని గురించిన అవగాహన ఈయనకి ఎట్లా ఉంటుందో ఆ అవగాహనకు తగ్గట్టుగా ఆయన ఆ రాజ్యంలో ఉన్న ప్రజలు ఆరాధించడానికి వచ్చినప్పుడు ఆ దేవుడిని పరిచయం చేసి ఆరాధనలో నడిపించే వ్యక్తి. ఆయనకు వచ్చిన ప్రశ్నలు ఇవి. ఇంకా ఎటువంటి ప్రశ్నలు వచ్చినా చూడండి. ఏమంటున్నాడు? హ్యాస్ హిస్ ప్రామిస్ ఫెయిల్డ్ ఫర్ ఆల్ టైమ్? ఆయన వాగ్దానాలు ఇక పోయినాయా? ఆయన చేసిన వాగ్దానం ఫెయిల్ అయిపోయినాయా? ఇక వాగ్దానాలు నెరవేర్చాడా? ఆయన చెప్పిన మాటలు నెరవేర్చాడా? హ్యాస్ గాడ్ ఫర్గాటెన్ టు బి మర్సిఫుల్? కనికరము చూపించడము దేవుడు మర్చినాడా? మర్చిపోయినాడా? ఇప్పుడు నా పైన కనికరము చూపించడం ఆయన మర్చిపోయినాడా? ఆయన కోపముతో నా పైన జాలి చూపించడం మర్చిపోయినాడా? ఆ కోపము ఆయన జాలిని దొంగిలించిందా నా పక్షంనా? దేవుని బిడ్డలారా, ఇవన్నీ ప్రశ్నలు ఏం చూపిస్తూ ఉన్నాయంటే, ఒక వ్యక్తి తన పరిస్థితులలో ఎటువంటి ఆలోచనతో, ఎటువంటి తలంపులతో ఆయన ప్రయాణం అవుతున్నాడో అక్కడ. అందుకోసమే ఆయన అంటాడు, రాత్రులు నాకు నిద్ర పట్టట్లేదు, రాత్రులు నా చేతులు నేను చాపి ఉన్నాను, నా కళ్ళు మూసుకోవట్లేదు, నోరు తెరిచి మాట్లాడాలని ప్రయత్నం చేస్తున్నా కానీ మాటలు రావట్లేదు. మై సోల్ రెఫ్యూజెస్ టు బి కంఫర్టెడ్. నాకు ఆదరణ లేకుండా చాలా రెస్ట్లెస్గా ఉన్నాను ప్రభువా అని ఆయన వ్యక్తపరుస్తున్నట్లుగా మనము
చూస్తున్నాము. తర్వాత వచనాలు మనం గమనించినట్లయితే, దెన్ ఐ థాట్ టు దిస్ ఐ విల్ అపీల్ టు ది ఇయర్స్ ఆఫ్ ద రైట్ హ్యాండ్ ఆఫ్ మోస్ట్ హై. I will remember the deeds of the Lord. Yes, I will remember your miracles of long ago. I will meditate all your works and consider all your mighty deeds. ఇక్కడ ఏం చేస్తున్నాడు చెప్పండి? ఇప్పుడు ఇటువైపున చూస్తేనేమో ఈయన తలంపులు, ఈయన ఆలోచనలు, ఈయన పరిస్థితిలో ఎన్ని రకాలైన ప్రశ్నలు, వేదన, బాధ, పోరాటము ఒకవైపున వ్యక్తపరుస్తూ ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? తన ఆలోచనలు దాని వైపే ఉంచట్లేదు, దాంట్లోనే కూరుకుపోవట్లేదు. హీఈస్ డైరెక్టింగ్ హిస్ థాట్స్ టువర్డ్స్ గాడ్ అండ్ ద గ్రేట్ థింగ్స్ గాడ్ హ్యాస్ డన్ ఇన్ ద పాస్ట్. దేవుడు గతంలో చేసిన అద్భుతాలను ఆయన తలంచడము, ఆ క్రియలను, ఆ మెరకిల్స్ని ఆయన ధ్యానించడం మొదలుపెట్టినాడు. దేవుని బిడ్డలారా, ఆయన చేసిన గొప్ప కార్యాలను జ్ఞాపకం తెచ్చుకోవడం మొదలు. దిస్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ ఓవర్కమింగ్ డిప్రెషన్ అండ్ డిస్కరేజ్మెంట్. డైరెక్ట్ యువర్ థాట్స్ టువర్డ్స్ గాడ్ మోస్ట్ హై. మీ యొక్క ఆలోచనలను ఆ సర్వశక్తి కలిగిన దేవుడి వైపున త్రిప్పి, ఆయన గతంలో ఏ కార్యాలైతే చేసినాడో, ఎటువంటి అద్భుతాలు చేసినాడో, ఎటువంటి ఆశ్చర్య కార్యములు చేసినాడో, ఆ కార్యాలను ఎప్పుడైతే మనం తలంచడం మొదలు పెడతామో అప్పుడు పరిస్థితులు చాలా చిన్నగా అయిపోతాయి. మన దేవుడు చాలా గొప్పగా మనకు ప్రత్యక్షం అవడం మొదలవుతుంది. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనము డిసప్పాయింట్మెంట్ గుండా పోతూ ఉంటామో, డిప్రెషన్ గుండా మనం పోతూ ఉంటామో, డైరెక్ట్ యువర్ థాట్స్ టువర్డ్స్ గాడ్. ఆయన ఎవరో ధ్యానించడం మొదలుపెట్టు. ఆయన కార్యాలు ఏంటిదో ధ్యానించడం మొదలుపెట్టు. ఆయన ప్రజల కోసం చేసిన గొప్ప కార్యాలు ఏంటిదో ఒక్కొక్కటి స్మరణలోకి నువ్వు తీసుకొని రా. ఆయన అద్భుతాలను నువ్వు జ్ఞాపకం తెచ్చుకో. ఆ యొక్క గొప్ప కార్యాలను, మైటీ డీడ్స్, సామాన్యమైన కార్యాలు కాదు, ఆయన చేసిన గొప్ప గొప్ప కార్యాలను నువ్వు జ్ఞాపకం తెచ్చుకో. దేవుని బిడ్డలారా, ఈ వ్యక్తి తన పరిస్థితిని జయించడానికి ఇదే సూత్రము. ప్రార్థన చేస్తున్నాడు అంటే ప్రార్థన చేస్తున్నాడు, ప్రార్థనలో బాధను వ్యక్తపరుస్తున్నాడు, కానీ పరిస్థితిని జయించలేకపోతున్నాడు. పరిస్థితిని ఎప్పుడు జయిస్తున్నాడు అంటే ఆ ప్రార్థన గడియలో, దేవుణ్ణి వెతుకుతున్న సమయంలో ఆయన యొక్క దృష్టి ఆ దేవుడు ఎంత గొప్పవాడో ధ్యానించడం మొదలుపెట్టినాడు. ఆ దేవుని కార్యాలు ఎంత గొప్పయో, అద్భుతాలు గతంలో చేసినవన్నీ జ్ఞాపకం తెచ్చుకుంటే ఇప్పుడు పరిస్థితి గురించి మాట్లాడట్లేదు. అయ్యో నా ప్రాణం ఇంత బాధలో ఉందని ఇప్పుడు మాట్లాడట్లేదు. నా చేతులు చాపి నేను అలసిపోయినాను అని ఇప్పుడు మాట్లాడట్లేదు. నా కన్నీరు కార్చుకుంటా రాత్రంతా నేను మెలుకున్నానని ఇప్పుడు మాట్లాడట్లేదు. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? ఆయన దేవుని యొక్క కార్యాలను వివరించుకుంటూ పోతాను. ప్రభువా, నీ హస్తము ఇటువంటి గొప్ప కార్యములు చేయలేదా? యాకోబును నువ్వు విడిపించుకొని మహాశక్తితోటి నువ్వు బయటకు తీసుకురాలేదా? సముద్రాలు చూసి 2 పాయలుగా చీల్చబడలేదా? ఆకాశం నుంచి మేఘాలు వర్షాన్ని కుమ్మరించలేదా? ప్రభువా, మీరు చూడండి, ఆయన జారిపోతున్న స్థలంలో ఎప్పుడైతే దేవుడు ఎంత గొప్పవాడు, దేవుని యొక్క గుణగణాలు ఎంత గొప్పవో, దేవుని యొక్క మార్గాలు ఎంత శ్రేష్టమైనయో, దేవుని యొక్క గొప్ప కార్యాలు ఎంత గొప్పవో తలంచుతున్నప్పుడు ఆయన జారిపోతున్న స్థలం నుంచి ఒక ఎత్తైన రాయిపైకి వెళ్ళి నిలుచుంటున్నట్లుగా కనబడుతుంది. హీ ఈస్ మూవింగ్ ఫ్రమ్ ఎ వెరీ ఫ్రజైల్ గ్రౌండ్ టు ఎ స్టాండర్డ్ రాక్. ఇప్పుడు కదిలిపోవట్లేదే. ఏ ప్రజలైతే తన దేవుడు ఎంత గొప్పవాడో, అంటే గొప్పవాడని మనకు తెలుసుకోవాలి కదా, గొప్పవాడని ఆయన తెలుసుకోవాలి కదా. మనము బైబిల్ చదివినప్పుడు, వాక్యాలు వింటున్నప్పుడు, ఆయన గొప్పతనాలు వివరిస్తున్నప్పుడు వినాలా, తెలుసుకోవాలా.
నేర్చుకోవాలా. అప్పుడే మన పరిస్థితులలో తిరిగి ఈ పరిస్థితులు ఏం మాట్లాడినా, ఈ పరిస్థితులు ఏ రకంగా శోధన తీసుకొచ్చినా, ఈ పరిస్థితులు నా నోటిని ఏ రకంగా మాట్లాడించడానికి ప్రయత్నం చేసినా, పడవేయడానికి ప్రయత్నం చేసినా, దేవుని బిడ్డలారా, వెన్ ఐ డైరెక్ట్ మై హార్ట్ టువర్డ్స్ మై మైండ్, నా ప్రాణము, నా హృదయము, నా మనస్సును నా దేవుడు ఎవరో అది నా ఏదైనా కానీ మార్పు చెందచ్చేమో, కానీ నా దేవుడు మార్పు చెందనివాడు, నా దేవుడు గొప్పవాడు. ఆయన చేసిన కార్యములన్నీ కూడా వివరించబడ్డాయి, రాయబడ్డాయి. అవి సత్యములు. అవి నేను జ్ఞాపకం తెచ్చుకొని దాని యందు నేను విశ్వసిస్తాను, దాని యందు నేను ఆదరణ పొందుతాను, దాని యందు నా యొక్క నిరీక్షణ నేను పెట్టుకుంటాను. కానీ ఈ పరిస్థితులు నాతో ఏం మాట్లాడుతున్నాయో దాన్ని బట్టి నేను నడవననే రీతిగా ఈయన కదులుతున్నట్లుగా మనకు కనబడతా ఉంది. హల్లెలూయా. ఫ్రమ్ ద గ్రౌండ్ ఆఫ్ డిసప్పాయింట్మెంట్ హీ ఈస్ మూవింగ్ టువర్డ్స్ కరేజ్ అండ్ స్ట్రెంగ్త్. నిరుత్సాహం అనే ఆ యొక్క భూమి నుంచి ఎక్కడ కదులుతా ఉన్నాడు? ప్రోత్సాహము, బలముతో కూడిన భూమిపైన, రాయిపైన తన అడుగు జాడలు వేస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. దేవుని బిడ్డలారా, మీరు మీ పరిస్థితులలో ఎలాగున్నారు? మీ చుట్టుపక్కల వాళ్ళు ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉంటారు, ఎన్నో రకాలుగా ప్రవర్తిస్తూ ఉంటారు, ఎన్నో రకాలుగా మిమ్మల్ని శోధించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ మాటలు చూసి నీవు కూడా దేవుని దగ్గరికి వెళ్ళి, నన్ను విడిచిపెట్టినావా, నువ్వు నా జీవితంలో కార్యం చేయవా, ప్రభువా నన్ను శాశ్వతంగా వదిలేసినావా? దేవుడు ఎప్పుడైనా చెప్పినాడా? పరిస్థితులు చెప్పి నమ్మే దమ్ము మనకుంది, కానీ దేవుడు తన వాక్యంలో నిన్ను విడువను, ఎడబాయను, యుగ సమాప్తి వరకు తోడై ఉంటానని చెప్పిన మాటలు మాత్రం నమ్మడానికి దమ్ము లేదు మనకి. సాతాను ఏమైతే మనల్ని మోసం చేయడానికి, మన సొంతము మనల్ని ఏ రీతిగా అయితే ప్రేరేపిస్తుందో శారీరకంగా, దాన్ని నమ్మడానికి ఇష్టపడుతున్నాం. కానీ దేవుడు చెప్పినాం, ఎందుకంటే దేవుడు ఏం చెప్తున్నాడో మనం నేర్చుకోవట్లేదు కదా. దేవుడు ఎవరో ప్రత్యక్షపరచబడుతుంది, కానీ నేర్చుకోనికి ప్రయత్నం చేయట్లేదు. ఆయన మార్గాలు ఏంటిది, ఆయన ఎవరు, ఆయన గుణగణాలు ఏంటిది, ఆయన శక్తి ఎంత గొప్పది, ఆయన కార్యాలు ఎంత గొప్పదో పరిస్థితులలో మనము మెడిటేట్ చేయడం స్టార్ట్ చేయాలా. దాని గురించి ఇప్పుడు మన సమస్యలనే మెడిటేషన్ చేస్తూ ఉంటే, ధ్యానం చేస్తూ ఉంటే కూరుకుపోతూ ఉంటాము. మనం ఏం చేస్తూ ఉంటామంటే, మన మంచిగున్న భూమిని మనం గుణపం తీసుకొని తవ్వడం మొదలు పెడుతున్నాం. ఎందుకు తెలుసా? ఒక రోజు అట్లా తవ్వుకుంటా కూర్చునేటోళ్ళు, దేవుడు ఏం చేసినాడు, దేవుడు నా పక్షంలో ఉన్నాడా, దేవుడు నన్ను విడిచిపెట్టినాడు, వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ గుంత వాళ్ళే తవ్వుకుంటా కూర్చుంటా ఉంటారు. దేవుని బిడ్డలారా, కొద్దిగా ఆలస్యమైంది అనుకోండి, గుంత పెద్దగా అయింది అనుకోండి, మట్టి బాగా పేరుకుంది అనుకోండి, ఎక్కువ సమయం ఉండదు దాని లోపల కూరుకుపోవడానికి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మీ గుంతను మీరే ధ్యానం చేసుకుంటా, పరిస్థితులను ధ్యానం చేసుకుంటా తవ్వుకుంటా కూర్చోండి. మీకు నిరీక్షణ ఉండదు, మీకు హోప్ అనేది ఉండదు, మీరు బయటికి రాలేరు, మీరు జయించలేరు, మీరు ముందుకు సాగలేరు, మీరు దేవుని మహిమపరిచేటట్టుగా 10 మందిలో నిలబడలేరు. దేవుని బిడ్డలారా, ఒక పరిస్థితి రావచ్చు, బహుశా దేవునికి మహిమకరంగా 10 మందిలో నిలబడకపోవచ్చేమో, కానీ సిగ్గుకరంగా బహుశా 10 మందిలో మీరు నిలబడిపోతామేమో. దేవుడు ఎవరో తెలుసుకోండి, దేవుని యొక్క గుణగణాలు ఏంటిదో తెలుసుకోండి, దేవుడు తన ప్రజల కోసం చేసిన కార్యాలు జ్ఞాపకం తెచ్చుకోండి. దేవుడు మన కోసం సిలువలో చేసిన కార్యము ఒక్కటి సరిపోతుంది మన కోసం. మన మహిమను విడిచిపెట్టుకొని రిక్తునుగా చేసుకొని ఒక దాసుడుగా మానవుని స్వభావం ధరించుకొని ఆయన మన కోసము ప్రాణం పెట్టడానికి వస్తే, ఆ దేవుడు నా గురించి పట్టించుకోవట్లేదు అన్న మాట మీ నోట్లోంచి వస్తుంది అంటే, దేవుని ఎరిగిన వాళ్ళమా ఎరగని వాళ్ళమా మనము? అప్పటికి క్రీస్తు అంటే వాళ్ళకి తెలియదు, క్రీస్తు ఎలా ప్రాణం పెట్టబోతున్నాడు కూడా వాళ్ళకి అవగాహన లేదు. మనకు తెలిసే, మనం విన్నాం కదా, సువార్తను విన్నాము,
దేవుని ప్రేమను గురించి విన్నాము, ఆయన చూపించిన రక్షణ మార్గం నుంచి విన్నాము, ఆయన మన కోసం ఎలా గాయపరచబడ్డాడో విన్నాము. ఇవన్నీ తెలుసుకొని కూడా దేవుడు నన్ను ప్రేమించట్లేదు, దేవుడు నా గురించి పట్టింపు కలిగి లేడు. దేవుని బిడ్డలారా, నీ గురించి పట్టింపు కలిగి ఉన్నాడు కనుకే ఆయన మహిమను విడిచిపెట్టి ఈ భూమికి వచ్చినప్పటికీ నాకు దేవుడు నా గురించి ఆయన పట్టింపు కలిగి ఉన్నాడా అనే ప్రశ్న మీకు వస్తుందంటే మీ దేవుడు ఎవరో మీరు ఇంకా తెలుసుకోలేదు. వస్తున్నారు, కూర్చుంటున్నారు, వెళ్తున్నారు, కానీ నీ దేవుడు ఎవరో నువ్వు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయి. నువ్వు ఆ యొక్క ప్రత్యక్షతలతో ఒకటి కావట్లేదు, నమ్మట్లేదు, విశ్వసించట్లేదు. అరే, నా దేవుడు ఇంత ప్రేమించినప్పుడు నేనేం చేయాలా? పరిస్థితులు ఎలాగున్నా నా దేవుడు నా పక్షంగా ఉన్నాడు అని నేను చెప్పాలి. నాకు కనబడకపోయినా కానీ కూడా నా దేవుడు నా కోసం గొప్ప కార్యాలు. ఈ కీర్తనలో మీరు గమనించండి, చివర్లో ఏమంటున్నాడు తెలుసా ఆయన? లార్డ్, ఈవెన్ దో యువర్ ఫుట్ ప్రింట్స్ వర్ నాట్ సీన్, యట్ యు లెడ్ దెమ్ ఇన్ యువర్ వేస్. నీ మార్గాలలో వారిని నడిపించినావు. మోషని వాడుకున్నావు, అహరోన్ని వాడుకున్నావు, వాళ్ళని మాత్రం నువ్వు విడిచిపెట్టలేదు ప్రభువా అనేసి ఈయన మాట్లాడు. ఈవెన్ దో యువర్ ఫుట్ ప్రింట్స్ ఆర్ నాట్ సీన్ అంటే నీ అడుగు చాడలు నడిపిస్తున్నప్పటికీ, మనము ఎక్కడైనా సముద్రం దగ్గర అయినా కానీ మట్టి మీద నడుస్తూ ఉంటే, వాకింగ్కి మీరు వెళ్ళండి, మీరు గమనిస్తారు, మీకంటే ముందు నడిచిన వాళ్ళ యొక్క షూ ప్రింట్స్ అన్నీ అక్కడ కనబడుతూ ఉంటాయి. వాకింగ్ చేసేటప్పుడు మీరు కింద చూడండి, ఎన్నో రకాలైన ముద్రలు కనబడతాయి, కింద అడుగుచాడలు కనబడతాయి. దేవుని బిడ్డలారా, కానీ దేవుడు కదులుతున్నప్పుడు, దేవుని కార్యాలు దేవుడు చేస్తున్నప్పుడు, దేవుని యొక్క అడుగు చాడలు లేనప్పటికీ వెనుకకు తిరిగి ఏది ఎక్కడ కనబడతలేదు అన్నప్పటికీ ఆయన నడిపిస్తున్నాడు. ప్రభువా, నువ్వు ఇశ్రాయేలుని అట్లా నడిపించినావు కదా అంటున్నాడు. Your path led them through the sea, your way through mighty waters, though your footprints were not seen. Verse 19 మంచిగా అనిపించింది నాకు. ప్రతిసారి ఆయన అడుగుజాడలు కనబడాలని లేదు, కనిపిస్తూనే ఉన్నట్టు కాదు. నా కుమారుడా నేను మాట్లాడుతున్నాను అంటేనే మాట్లాడినట్లు కాదు. మనం ఎట్లా అలవాటు పడ్డామంటే, ఈ కంటితో, ఈ చూపుతో, ఈ స్పర్శతో, ఈ శారీరకమైన దానికి అలవాటు పడ్డాం, కానీ ఆత్మలో విశ్వాసంతో వీటిని విశ్వసించేటట్టుగా మన ఆధ్యాత్మికమైన జీవితంలో నడవడం మనము ఇష్టపరచుకోలేదు. కాబట్టి మనకు ప్రయాణం సరిగా ముందుకు సాగట్లేదు. హల్లెలూయా. ఎక్కడ మీ దేవుడు అంటే నాతోనే ఉన్నాడు, నా పక్షంనే ఉన్నాడు. ఆయన అడుగుజాడలు మీకు కనబడవు, కానీ నన్ను ఆయన నడిపిస్తున్నాడనే మాటలు మీ నా నోట్లో రావట్లేదు అంటే ఈ దేవుడు ఎవరో మనం సరిగా తెలుసుకోవట్లేదు, ఎదగట్లేదు అన్న సంగతిని మనం అర్థం చేసుకోవాలి. మూర్ఖత్వము పెరుగుతూ ఉంది అంటే, అంధత్వము మితిమీరుతూ ఉందంటే దాని అర్థం ఏంటిదంటే నేను దేవునితో సంబంధాన్ని సరిగా పెట్టుకోవట్లేదు, దేవుడు ఎవరో తెలుసుకోవట్లేదు, దేవుని మార్గాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయట్లేదు. దేవుని మార్గాలలో నడుస్తూ ఈ పరిస్థితులను జయించేటట్టుగా నేను వస్తున్నాను, వెళ్తున్నాను, కానీ నేను కట్టుకోవట్లేదు, నా సంబంధాన్ని దేవునితో అందుకోసమే పరిస్థితులు వచ్చినప్పుడు నువ్వు పిచ్చి పిచ్చి వ్యవహారాలని చేస్తూ ఉంటావు. నేను పిచ్చి పిచ్చి వ్యవహారాలు చేయడానికి కారణం ఏంటి తెలుసా? ఆ పిచ్చితనం బయట పెడుతున్నాము అంటే దాని అర్థం ఏంటిదంటే, నేను ఎదిగే టైంలో ఎదగలేదు, కట్టుకోవాల్సిన టైంలో కట్టుకోలేదు, నేర్చుకోవాల్సిన టైంలో నేర్చుకోలేదు. కాబట్టి పరిస్థితులు వచ్చినప్పుడు ఆత్మీయత చూపెట్టాను, నా శరీరంలో ఉన్న వెరితనంను చూపిస్తాను. నేను ఒకసారి స్తోత్రం చెప్పండి. మనం అటువంటి వాళ్ళం కాదన్నట్టుగా మనం దయచేసి ఎవరు కూడా మొఖాలు పెట్టకండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
మొన్నటి దినాన ఒక చక్కని ఒక స్టేట్మెంట్ ఒక సేవకుడు పంపించినట్టు మంచిగా అనిపించింది. దావీదు అంట గోలియాత్ని గెలిచినాడంట, కానీ బెత్షెబా దగ్గర పడిపోయినాడంట. దావీదు గోలియాత్ని గెలిచినాడు, ఎక్కడ పడిపోయినాడు? బెత్షెబా దగ్గర పడిపోయినాడు. కింద ఏమంటున్నాడంటే రాస్తూ, మనము ఈ రహస్యమైనవి ఒకవేళ మనల్ని చంపేవి, మనల్ని పాడు చేసేవి మనము చంపనట్లయితే రేపటి దినము అవి మనల్ని చంపి మనల్ని పడవేస్తాయి అని రాస్తా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మనలో జయించినవే మనం చూస్తున్నాం, కానీ కొన్ని జయించనివి కూడా ఉంటాయి. వాటిపైన దృష్టి పెట్టము. దావీదు ఇక్కడ జయించగలిగినాడు, కానీ అక్కడ జయించలేకపోయాడు. ఎందుకంటే ఆ బలహీనత తనలో ఉన్నదని గుర్తించలేకపోయినాడు. మనం కూడా కొన్నిటి మీద దృష్టి పెడతాం, కానీ ఏవైతే మన జీవితంలో బలహీనమైనవి ఉన్నాయో వాటిని మనం జయించడానికి దృష్టి పెట్టకపోతే దేవుని బిడ్డలారా, మనం కూడా పడిపోయే ఆస్కారము ఉంది. 44వ కీర్తనకు మనం వెళ్దాం. ఇక్కడ చూడండి, కోరా కుమారులు రాసిన కీర్తన. వాళ్ళ బాధను ఎట్లా వ్యక్తపరుస్తున్నారు చూడండి. ప్రభువా, మా కళ్ళతో విన్నాము, మా చెవులతో కూడా మేము కళ్ళతో చూసినాము, మా చెవులతో మేము విన్నాము, మా పితరులు మాకు చెప్పినారు నువ్వు ఎంత గొప్ప దేవుడో, ఎటువంటి గొప్ప కార్యాలు చేసినావో. నీ చేతులతో, నీ దక్షిణ హస్తముతో, గొప్ప హస్తముతో ఏ రీతిగా శత్రువులను ఓడగొట్టి తరిమి ఆ యొక్క దేశాన్ని స్వాస్యంగా ఇచ్చి మా పితరులను అక్కడ నాటినావో. ప్రభువా, మేము విన్నాము, తెలుసుకున్నాము. ఏ రీతిగా మా తండ్రులను నువ్వు అభివృద్ధి చేసినావో మేము విన్నాము. ఏ రీతిగా వాళ్ళ సొంత బలముతో యుద్ధాలు జయించలేదు, నువ్వు పోరాడి గొప్ప కార్యములు చేసి నీ ముఖ వెలుగు వాళ్ళపైన ప్రకాశించి ఎట్లా గొప్ప కార్యములు చేసినావో మేము విన్నాము, మా తండ్రులు మాకు చెప్పినారు. నువ్వెంత గొప్ప దేవుడువో, ఎటువంటి గొప్ప కార్యములు చేసినావో మేము విన్నాము. 9వ వచనంకి వచ్చేపాటికి, కానీ మమ్మల్ని ఎందుకు తృణీకరించినావు ప్రభువా? మమ్మల్ని ఎందుకు వేరే వాళ్ళ దగ్గర తగ్గిస్తూ ఉన్నావు? మాతో పాటు నువ్వు ఇప్పుడు ఎందుకు పోవట్లేదు? మా యుద్ధాలలో నువ్వు ఎందుకు జయం ఇవ్వట్లేదు? ఎందుకు మా శత్రువుల దగ్గర సిగ్గుకరంగా మేము తయారైనాము? ఎందుకు మమ్మల్ని ఆ వేట చేసేటోళ్లకు మమ్మల్ని అప్పగించినావు నువ్వు? ఎందుకు మమ్మల్ని అమ్మినావు నువ్వు? ఎందుకు మమ్మల్ని సిగ్గుకరంగా? 13వ వచనం చూడండి, యు హావ్ మేడ్ us a reproach to our neighbors, a scorn and derision of those around us. ఎందుకు మమ్మల్ని ఇంత హీనమైన స్థితిలోనికి మమ్మల్ని తీసుకొని వచ్చి తలెత్తకుండా సిగ్గుకరంగా, ఒక డిస్గ్రేస్, అవమానకరంగా మమ్మల్ని ఎందుకు చేసినావు ప్రభువా? ఇవన్నీ మాకు జరిగినాయి. మేము తప్పు చేసినప్పుడు ఒకవేళ ఇవన్నీ నువ్వు చేసినావు అంటే మేము అర్థం చేసుకోవచ్చు. కింద చదవండి, మీరు మంచిగా అర్థమవుతుంది. మేము తప్పులు చేసినాము, పాపాలు చేసినాము, మేము పొరపడుతున్నాము అంటే, ఇవి నువ్వు చేసినామంటే మేము అర్థం చేసుకోవచ్చు. కానీ మేము నీతితో నిలబడి ఏ దోషం కూడా చేయనప్పటికీ ఇవన్నీ మాకెందుకు సంభవించినాయి, ఇవన్నీ మాకెందుకు జరిగినాయి, మేము ఎందుకు ఇటువంటి పరిస్థితిని మేము అనుభవించినాము, మమ్మల్ని ఎందుకు విడిచిపెట్టినావు? వాళ్ళకేమో గొప్ప కార్యాలు చేసినవే, మాకెందుకు గొప్ప కార్యాలు చేయలేదు? నువ్వు వాళ్ళకే ఉన్నావా? మా పక్షంలో లేవా? నువ్వు వాళ్ళకే గొప్ప కార్యాలు చేస్తావా, మాకు చేయవా అంటారు కదా క్రైస్తవులు. వాళ్ళకు చేసినావు కదా దేవా, నాకు మాత్రం నువ్వు చేయలేదు. వాళ్ళకు మాత్రం గొప్ప సాక్ష్యాలు ఉన్నాయి, మాకు మాత్రం ఏమి సాక్ష్యాలు లేవు. నువ్వు వాళ్ళకే దేవుడివా, మాకు దేవుడివి కావా?
ఒకవేళ నిన్ను మేము మరిచినట్లయితే, నీ మార్గాన్ని మేము విడిచినట్లయితే, నువ్వు ఈ రకంగా చేసినావంటే అర్థం చేసుకోవచ్చు. కానీ మేము అట్లా లేము కదా ప్రభువా, కానీ ఎందుకు మమ్మల్ని అప్పగించినావు? లెగు ప్రభువా, లెగు, మమ్మల్ని తృణీకరించకు, నీ ముఖాన్ని దాసివేయకు, ఈ యొక్క ఒత్తిడికి మమ్మల్ని అప్పచెప్పకు. ప్రభువా లేచి మమ్మల్ని విమోచించు, రక్షించు. ఇక్కడ మీరు చూడండి, ఎటువంటి పరిస్థితి వాళ్ళ ముందు కనబడుతున్నప్పటికీ ఆ రాజ్యంలో వీళ్ళందరూ దేవుని బిడ్డలను ఆరాధనలో నడిపించేవారు. ఆ దేవుని బిడ్డలకు ఆ రాజ్యంలో ఎటువంటి పరిస్థితులు కలుగుతున్నాయో అవి చూసి వీళ్ళని ఎట్లా ఆరాధనలో నడిపించాలా? వీళ్ళ మనసులో ఏమనుందంటే, ప్రభువా మేము గొప్ప గొప్ప కార్యాలను వివరిస్తాం, కానీ అక్కడ విన్నాము చూసినాము, ఇక్కడ మాత్రం జరగట్లేదు, మమ్మల్ని ఎందుకు? నువ్వు హానెస్ట్గా యథార్థంగా ఒప్పుకుంటా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, యథార్థంగా ఒప్పుకుంటున్నవాడు దేవుని విడిచిపెట్టినాడా? నిరీక్షణ కోల్పోయినాడా? దేవుడు మొత్తానికి వదిలిపెట్టినాడనే నిరీక్షణ అక్కడ వ్యక్తపరుస్తున్నాడా? లేదు. ప్రార్థనలో పోయి, లెగు ప్రభువా, మా పక్షం నాకు కార్యం చేయి. దేవుడిని విడిచిపెట్టలేదు. శోధన గడియలో దేవుడిని విడిచిపెట్టలేదు. ఆలోచనలు తారుమారవుతున్నప్పటికీ దేవుడిని విడిచిపెట్టలేదు. దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనం ఎలాగున్నాము? అన్నీ మంచిగా ఉన్నప్పుడు ప్రార్థన చేయము, శోధన గడియలో అస్సలుకి ప్రార్థన చేయము. ఎలా నిలబడతాము? ఎలా జయిస్తాము? సాతాను రాత్రి పగలు ప్రయాసపడుతున్నాడు, నిన్నెట్లా పడవేయాలా, నీ ఇంటిని ఎట్లా పడవేయాలా, మీ యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని ఎలా కూల్చాలా, సంఘానికి ఎట్లా దూరం చేయాలా, దేవుని పనికి ఎట్లా దూరం చేయాలా, నిష్ఫలులుగా ఎట్లా తయారు చేయాలా, సిగ్గుకరంగా 10 మందిలో మిమ్మల్ని ఎట్లా నిలబెట్టాలా, వాడు రాత్రి పగలు పనిచేస్తూ ఉంటే మనం దేవుని దగ్గరికి వెళ్ళక, దేవునితో గడపక, దేవుని ముఖమును వెతకక, దేవుని పైన ఆధారపడక ఎలా గెలుస్తాం మనము? ఎప్పుడు చూసినా కానీ కూడా దేవుడు నాకేం చేస్తున్నాడు అని మనము ప్రశ్న అడిగే స్థితిలో మనం ఉన్నాం. కానీ నేను అడుగుతున్నాను, నువ్వు దేవునికి ఏం చేసినావు? ఇంత చేసిన దేవునికి నువ్వేం చేసినావు? ఇంత ప్రేమ చూపించిన దేవునికి నువ్వేం చేసినావు? నువ్వెలా నడుస్తున్నావు? నువ్వెలా గడుపుతున్నావు? నువ్వేం సమర్పించుకుంటున్నావు? నువ్వేం త్యాగం చేస్తావు నువ్వు ఆ దేవునికి? ఎప్పుడు చూసినా దేవుడు నాకు ఏం చేసినాడో మనకు కావాలా? అర్థం కాలేదా సిలువలో ఏం చేసినాడో? కొత్తగా మనకు చెప్పాలనా? కొత్తగా మనకు అర్థం చేయించాలా? ఆయన ఒక సామాన్యమైన మనిషిగా ఈ లోకంలోకి వచ్చినాడు. అదే గొప్ప సందేశం. భూమి ఆకాశం అంట, దృశ్యమైనవి అదృశ్యమైనవి, కనిపించేవి కనిపించనివి క్రీస్తు ద్వారా చేయబడినాయంట, క్రీస్తు కోసం చేయబడ్డాయంట. ఆయన నోటి మాట ద్వారా సమస్త ప్రపంచము తయారు చేయబడి అవి ఎత్తి పెట్టబడి కదల్చబడకుండా ప్రతి దాని చొప్పున నడుస్తూ ఉన్నదంట. ఆ యేసు నీ కోసం నా కోసము మహిమను విడిచిపెట్టి ఈ పాపం నుంచి మనం విడిపించడానికి, దేవునితో సంబంధం ఏర్పాటు చేయడానికి, నిత్యరాజ్యం ఇవ్వడానికి, మరణమును రుచి చూసి చనిపోయి తిరిగి లేచినా కానీ కూడా దేవుడు నాకేం చేసినాడనే వ్యర్థమైన మాటలు మన నోట్లో వస్తున్నాయంటే నీ ప్రయాణం ఎక్కువ దూరం కాదు బ్రదర్, సిస్టర్స్. ఎక్కువ దూరం నువ్వు ప్రయాణం చేయలేవు. ఇంకా ఏదో ఒక రోజు కాలు జారుతుంది, మోకాలు భూమికి కొట్టుకుంటుంది, కాల్లో చేతిలో ఆధ్యాత్మికంగా విరిగిపోయి మనం కూలిపోతాము. దేవుని బిడ్డలారా, సాతానికి కావాల్సింది అదే. నీ దేవుణ్ణి నువ్వు నమ్మకుండా, నీ దేవుణ్ణి నువ్వు విశ్వసించకుండా, నీ దేవుడు ఎవరో
ఆయన పైన ఆధారపడకుండా ఆయనకు వ్యతిరేకంగా కావాలనే వాడి ప్రయత్నము సఫలమవుతుంది. ఇట్ విల్ బీ ఫుల్ఫిల్డ్. ఎప్పుడంటే దేవునికి దగ్గరగా మన జీవితాలు సమర్పించుకొని కట్టుకోకపోతే. హల్లెలూయా. ఈరోజు మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటిది? నంబర్ 1, గ్రో ఇన్ ద నాలెడ్జ్ ఆఫ్ హూ యువర్ గాడ్ ఈస్. నీ దేవుడు ఎవరో ఆయన జ్ఞానములో ఎదగండి. ఏ ప్రజలైతే వాళ్ళ దేవుడు ఎవరో ఎరగరో శ్రమ దినాన కూలిపోతారు. వాళ్ళ నోట్లో వ్యర్థమైన మాటలు, బుర్రలో వ్యర్థమైన తలంపులు ఎందుకు వస్తున్నాయో తెలుసా? ఆ శ్రేష్టమైన దేవుని మాటలు, దేవుడు ఎవరో నింపబడి లేరు కాబట్టే వాళ్ళ నోరు వ్యర్థమైన మాటలు మాట్లాడుతుంది, వాళ్ళ బ్రతుకులు వ్యర్థమైన వాటిపైన పరిగెత్తుతుంది. ఈ దినం కూడా ఇంత దేవుని గురించి, పరిశుద్ధ దేవుని గురించి మనకు చెప్పబడుతున్నప్పటికీ విశ్వాసులు అపవిత్రమైన వాటి కోసము పాకులాడుతూ ఉన్నారంటే దాని కారణం ఏంటి తెలుసా? వాళ్ళు నిజ దేవుడిని ఇంకా ఎరిగిన వారు కాదు అని దాని అర్థం. ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్ షుడ్ లీడ్ us టు ఫియర్ ద లార్డ్. దేవుడు ఎవరో ఆ అవగాహన జ్ఞానంలో నువ్వు ఎదిగినట్లయితే ఆ దేవునికి భయపడి పరిశుద్ధంగా నీతిగా బ్రతకడానికి ప్రయత్నం చేస్తావు. కానీ అపవిత్రత వైపున లోకస్తులు నడిచినట్లుగా, లోకస్తులు కోరుకున్నట్లుగా, లోకస్తులు పాకులాడినట్లుగా, లోకస్తులు ఎంటర్టైన్మెంట్ చేసుకున్నట్లుగా నీవు నీ జీవితాన్ని సమర్పించుకోవు. గ్రో ఇన్ ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్. ప్రతిరోజు సమయం దొరికినప్పుడల్లా నీ దేవుడు ఎవరో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయి. నీ దేవుని గురించి నువ్వు ధ్యానం చేయి. నీ మనసును దేవుని వైపున త్రిప్పు. రెండోది, నీ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పటికీ, నువ్వు అనుకున్నట్లుగా జరిగినప్పటికీ, ప్రావర్బ్స్లో చాప్టర్ 4లో ఏమని రాయబడి ఉందంటే, ట్రస్ట్ ద లార్డ్ విత్ ఆల్ యువర్ హార్ట్. మీ హృదయముతో, సంపూర్ణమైన హృదయముతో దేవుని పైన విశ్వాసము, మీరు నమ్మకమును పెట్టండి. లీన్ నాట్ ఆన్ యువర్ ఓన్ అండర్స్టాండింగ్. మీ సొంత అవగాహన పైన, జ్ఞానం పైన మీరు ఆలోచన పైన ఆధారపడకండి. హల్లెలూయా. అంటే మన చుట్టుపక్కల మనకు అర్థమైనా అర్థం కాకపోయినా నువ్వు దేవుణ్ణి అర్థం చేసుకుంటే నువ్వేం చేస్తావు తెలుసా? ఆ దేవుని పైన ఆధారపడతావు. ఆ దేవుడు నమ్మకమును, అంటే ఆ దేవుని పైన నమ్మకమును నువ్వు వ్యక్తపరుస్తావు. బిలీఫ్, మన యొక్క నమ్మకము చాలా ప్రాముఖ్యమైనది. ఈ ఛాలెంజెస్ మధ్యలో నువ్వు ఏం నమ్ముతున్నావు నీ దేవుని గురించి, అది నేను దేవుని పైన ఆధారపడేటట్టుగా చేస్తుంది. నీ నమ్మకం సరిగా లేదనుకోండి, ఆ దేవుని పైన ఆధారపడేటట్టుగా చెయ్యదు. హల్లెలూయా. మూడోది, ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినప్పుడు దేవుని బిడ్డలారా ఎక్కువగా ప్రార్థన చేయండి. కీప్ ప్రేయింగ్ మోర్. అన్నీ మంచుకున్నప్పుడు ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరు మీ ప్రార్థన జీవితము, వ్యక్తిగత జీవితము మంచిగా ఉందని నేను అనుకుంటున్నాను. చాలా సంవత్సరాల నుంచి అదే అనుకుంటున్నాను నేను. మీరు కనబడినప్పుడల్లా అదే అనుకుంటున్నాను. మంచిగున్నారేమో, మంచి ప్రార్థన జీవితం కలిగి ఉన్నారేమో అని అనుకుంటున్నాను అంతే. తర్వాత నేను ఆ డాష్ని ఫిల్ చేయను. నేను అది దేవుడే ఫిల్ చేయాలి. మన నోట్లో మాట రాకముందు, ఆలోచన రాకముందు, మనము మన ప్రవర్తనకు ముందు, కూర్చున్నప్పుడు, లేచినప్పుడు చూస్తున్న దేవుడు ఉన్నాడు చూడండి. నెక్స్ట్ ఏంటిదో ఆయననే ఫిల్ చేయాలా. అది ఏం రాస్తాడో అనే అవగాహన మనకు లేకపోతే దేవుని బిడ్డలారా ఎప్పుడు కూడా మనము అభివృద్ధి కాము. ఆ డాష్లో ఏం రాస్తాడో దేవుడు మీ గురించి ఒకసారి తలంచండి. నేను అనుకుంటున్నాను మంచి ప్రార్థన జీవితం, మంచి డివోషన్ లైఫ్ మీరు కలిగి ఉన్నారు. అన్ని మంచిగా ఉన్నప్పుడు, ఇంకా అన్ని ప్రతికూలంగా ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా మరి ఎక్కువగా మనం దేవుని పైన ఆధారపడేటట్టుగా మనం ఎందుకంటే మన దేవుడు ఎవరో తెలుసు.
ఆయన గుణగణాలు ఏంటిదో తెలుసు, ఆయన క్యారెక్టర్ ఏంటిదో తెలుసు, ఆయన 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 యొక్క ప్రత్యక్షతలు మనకు తెలుసు. కనుక మనం ఏం చేస్తున్నాము, వాటిపైన మనము ఆధారపడి ముందుకు సాగుతున్నాం. కనుక we need to pray more, ఎక్కువగా ప్రార్థన చేయాలి. ముందు చేసిన ప్రార్థన కంటే ఎక్కువ చేయాలి. ఈ కీర్తనకారులందరూ మీరు గమనించినట్లయితే వాళ్ళలో ప్రార్థన 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 కనబడతా ఉంటుంది. నాలుగోది, మీ చుట్టుపక్కల ఎటువంటి పరిస్థితులు మీకు ఉన్నా, ఎంత ప్రతికూలంగా ఉన్నా, మీ నోట్తో దేవుని యొక్క మంచితనం ఒప్పుకోవడం నేర్చుకోండి. దేవుడు ఏం చేసినాడు, నన్ను ఇట్లా వదిలిపెట్టినాడు, ఈ మాటలు మాట్లాడకుండా దేవుని యొక్క నమ్మకత్వము, దేవుని యొక్క మంచితనము ఒప్పుకోవడం అలవాటు చేసుకోండి. వీలైతే మీ విశ్వాసాన్ని, దేవుని పైన ఉన్న నమ్మకాన్ని ప్రజల మధ్యలో ఒప్పుకునే ప్రయత్నము చేయండి. వాళ్ళు అనొచ్చు, నీకు ఇంత కష్టం ఉన్నా కానీ కూడా నువ్వు దేవుని మంచితనం గురించి మాట్లాడుతున్నావే, దేవుని యొక్క నమ్మకత్వం గురించి మాట్లాడుతున్నావు అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు తెలుసా, నువ్వు విశ్వాసంలో ఎదిగినావు గనుక, దేవుని పైన నమ్మకంలో ఎదిగినావు గనుక నువ్వు ఈ రీతిగా మాట్లాడగలుగుతున్నావు. అందరు ఇట్లా మాట్లాడలేరు. కన్ఫెస్, లెర్న్ టు కన్ఫెస్, ఒప్పుకోవడం నేర్చుకోండి. నా దేవుడు మంచివాడు, నా దేవుడు గొప్పవాడు, నా దేవుని యొక్క గొప్ప కార్యాలను నేను చూస్తాను చెప్పడం నేర్చుకోండి బై ఫెయిత్. ఐదోది, పరిశుద్ధుల సహవాసంలో దగ్గరగా బ్రతకడం నేర్చుకోండి. ప్రార్థన చేసేవారితో దగ్గరగా ఉండండి, సంఘ కార్యక్రమాలలో దగ్గరగా ఉండండి. బీ ఇన్ ద కంపెనీ ఆఫ్ బిలీవర్స్ ఆర్ ఎల్స్ యూ విల్ బీ ఇన్ ద కంపెనీ ఆఫ్ అన్బిలీవర్స్. దేవుని యొక్క బిడ్డల యొక్క కంపెనీలో, సహవాసంలో ఉంటే మన పరిస్థితులను చాలా సులువుగా మనం జయించగలుగుతాము. ఎప్పుడైతే దేవుని యొక్క బిడ్డల యొక్క సహవాసానికి, సంఘ కార్యక్రమాలకి చెక్కు పెట్టి కట్లు కొట్టి నా ముఖం చూసి నవ్వుతారు కొంతమంది. వాళ్ళకి తెలుసు, వాళ్ళ మనస్సాక్షి ఒప్పుకోదన్న సంగతి తెలుసు. నేను వాళ్ళకి చెప్పవలసిన అవసరం లేదు, ఎందుకంటే ఎవరి మనస్సాక్షికి వాళ్ళు దేవునికి జవాబు ఇవ్వాల. కట్లు కొడుతూ ఉంటారు, ప్రార్థనలకు ఉండరు, బైబిల్ స్టడీకి ఉండరు, ప్రేయర్ మీటింగ్స్లలో ఉండరు, చర్చ్కి సరిగా రారు, ప్రార్థనలలో విశ్వాసులతో గడపరు. దేవుని బిడ్డలారా, వాళ్ళు అవిధేయుల యొక్క సహవాసంలో కనబడతారు, చేయకూడని చేసుకుంటా కనబడతారు, ఉండని స్థలంలలో ఉంటారు, చేయకూడని చేస్తూ ఉంటారు. ఎందుకు తెలుసా, ఎక్కడ ఉండాలో అక్కడ ఉండడం అలవాటు చేసుకోకపోతే ఎక్కడ ఉండకూడదో అక్కడ ఉండి ఏది చేయకూడదో అది చేస్తారు వాళ్ళు. హల్లెలూయా. మంచి అలవాట్లు ఇక్కడ లేకపోతే చెడ్డ అలవాట్లకి సాతాను రా, నీకు మనశ్శాంతిని ఇస్తారా, నీకు నెమ్మదిని ఇస్తారా, ఇగో ఇవి చూడు, అవి చూడు, వాళ్ళతో నుండు, ఇది దాగు, అది చేయి. ఇక్కడికి వచ్చేది మనము ఆ రకమైన జీవితం నేర్చుకోవడానికి ఇక్కడికి రావట్లేదు. దేవుని కోసము ఒక పరిశుద్ధమైన అర్పణగా ఎలా కావాలో నేర్చుకోవడానికి ఇక్కడికి వస్తున్నాం. హల్లెలూయా. బీ ఇన్ ద కంపెనీ ఆఫ్ బిలీవర్స్. ఎంత సాధ్యమైతే పరిశుద్ధులకు సహవాసంలో రండి, ప్రార్థనలో గడపండి. ఈ శోధనలు, ఈ ఆలోచనలు, ఈ తలంపులు, వీటన్నిటినీ జయించగలుగుతారు. ఆదివారం రాగానే సాకులు మొదలవుతాయి, ఆదివారం రాగానే జ్వరాలు స్టార్ట్ అవుతాయి, బాడీ పెయిన్ స్టార్ట్ అవుతుంది. మండే నుంచి సాటర్డే రాదు. ఓన్లీ సండే. కలుసుకున్నది వారంకి ఒకసారి,
దాంట్లో కూడా దండి కొట్టేది. నువ్వు నేను నెక్స్ట్ వీక్ వస్తా అంటే దేవునికి ఏమైనా ఫేవర్ చేస్తున్నామా, లేకపోతే మన జాలిపైన దేవుడు ఆధారపడి బ్రతుకుతున్నాడా? స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. బ్రదర్ మీరు ఇట్లా మాట్లాడద్దు అంటే రారా మన నెక్స్ట్ చెప్పండి. ఇట్లా మాట్లాడితే నేను చర్చ్కి రాను అంటే తర్వాత ఏమవుతుంది? నష్టం మీకు కలుగుతుందా, నాకు కలుగుతుందా? స్తోత్రం చెప్పండి ఒకసారి. నష్టం ఎవరు కలుగుతుంది? పోగొట్టుకున్నది ఎవరు పోగొట్టుకుంటారు? ఎవరి జీవితాలలో సాక్ష్యం పోతుంది? ఎవరి నిర్లక్ష్యం అది? దేవుని బిడ్డలారా, నడిపించేటప్పుడు నడవకపోతే ఏం జరుగుతుందో తెలుసా? మిగిలింది కూడా పోగొట్టుకుంటాము. డోంట్ నెగ్లెక్ట్. దేవుడు మీకు ఇచ్చిన మంచి అవకాశము పరిశుద్ధులతో కలిసి ఆయనను వెతకడము, ప్రార్థించడము, ఆయన మాటలు ధ్యానించడము. అప్పుడే మన చుట్టుపక్కల సాతాను ఎలా మనల్ని శోధించి పడవేయడానికి ప్రయత్నం చేస్తాడో వాటన్నిటినీ మనం జయించగలుగుతాము. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. ఎటువంటి నిరుత్సాహం వచ్చినా, ఎటువంటి డిసప్పాయింట్మెంట్స్ వచ్చినా, దేవుడి బిడ్డలారా, ఈ 5 విషయాలు మీరు జ్ఞాపకం పెట్టుకోండి. దేవుని జ్ఞానంలో ప్రతిరోజు మీరు ఎదగండి. మీకు అర్థమైనా అర్థం కాకపోయినా దేవుని వాక్యము, దేవుని యొక్క గుణగణాలపైన ఆధారపడండి. అన్ని పరిస్థితులలో ఎక్కువ శాతము ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేయండి. వీలైనప్పుడల్లా మీకు అర్థమైనా అర్థం కాకపోయినా దేవుని యొక్క మంచితనాన్ని నోట్తో ఒప్పుకోవడము ప్రయత్నం చేయండి. 5వది, పరిశుద్ధుల సహవాసానికి దూరం ఉన్నారు, అపవిత్రుల మధ్యలో తేలుతారు. మీరు ఏమి చెయ్యాలో దేవుని బిడ్డలతో కలిసి చేయరు, ఏది చేయకూడదు అది చేసుకుంటా జీవితాన్ని పారవేసుకుంటారు. మీరు పరిశుద్ధుల సహవాసమును నిర్లక్ష్యపరచకండి. ఆమేన్. తలలోంచండి, ప్రార్థన చేసుకుందాం.